సో నమస్తే ఫ్రెండ్స్, మనం అయితే ఈరోజు అయితే భారత్ ఆర్ట్స్లో ఉన్నాము. చూసుకోవచ్చు, కాంటాక్ట్ నెంబర్ ఎవరైనా కాంటాక్ట్ అయితే అవ్వండి. సో ఈ రోడ్ వచ్చేసి బలరాం రోడ్ అనమాట. సో లోపలికి వెళ్దాం మనము. సో ఈ విగ్రహం వచ్చేసి మనకు క్లే వర్క్ అనేది స్టార్ట్ అయింది. చూసుకోవచ్చు, అన్న వాళ్ళు అయితే క్లే వర్క్ చేస్తున్నారు. సో వినాయకుడికి వచ్చేసి 6 హ్యాండ్స్ ఉన్నాయి. సో కింద వచ్చేసి మనకు తాబేలు ఉన్నది, విత్ స్మైలింగ్ తాబేలు అనమాట. చూసుకోవచ్చు. సో అన్న అయితే వర్క్ చేస్తున్నాడు. చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్గా చేస్తున్నారు. సో మన కిరీటం కూడా చూసుకోవచ్చు, చాలా డిజైన్ ఇచ్చారు కిరీటంలో. సో ఈ విగ్రహం చూసుకున్నాం ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు దాదాపు 13 ఫీట్స్ వస్తుంది విత్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో పెయింటింగ్ వర్క్ అయినా పెండింగ్ అనమాట. మనకి లడ్డు చేయి కూడా ఉంది విత్ 4 హ్యాండ్స్ అనమాట ఈ విగ్రహం వచ్చేసి. సో మనకి లోపలికి వెళ్దాం, ఇంకో విగ్రహాలు ఉన్నాయి చాలా. సో ఈ విగ్రహం వచ్చేసి మనకి 13 ఫీట్స్ వస్తుంది విత్ బ్యాక్గ్రౌండ్. సో గణేశుడు వచ్చేసి స్మైలింగ్ ఫేస్ అనమాట. సో గోల్డ్ కలర్ అయితే చాలా చమకాల్సింది. చెవులు కూడా చూసుకుంటే చాలా పింకిష్ ఇచ్చారు. సో ఆశీర్వాదం చేతుల్లో ఓం అని రాశారు. చూసుకోవచ్చు. చూసుకోవచ్చు, ఇదైతే కార్తికేయ స్వామి అవతారం అన్నమాట. गोपाल खेलता के घर से पटना एसएसपी के ऑफिस की कुल दूरी 650 मीटर और समय जो है वो तकरीबन 8 मिनट का लगता हुआ दिखता है. సో ఈ విగ్రహానికి అనేది ధోతి పెయింట్ అనేది అవ్వలేదు ఫ్రెండ్స్, అదొకటి పెండింగ్. మిగతా అంతా వర్క్ అయిపోయింది, ఆల్మోస్ట్ వర్క్ అనేది అయిపోయింది. సో నెక్స్ట్ విగ్రహం చూస్తే ఈ విగ్రహం అనమాట. ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 13 ఫీట్స్ ఉంటుంది విత్ బ్యాక్గ్రౌండ్. అన్న చూసుకోవచ్చు, గోల్డ్ కలర్ వేస్తున్నాడు జ్యువెలరీకి. సో చేతిలో వినాయకుడి చేతిలో చూసుకోవచ్చు త్రిశూలం ఉంది. గణేశుని ఫేస్ చూసుకోవచ్చు, స్మైలింగ్ ఫేస్. కళ్ళు చూసుకోవచ్చు, చాలా డీటెయిల్గా ఉన్నాయి. సో లడ్డు చేయి కూడా ఉంది ఫ్రెండ్స్. సో ఈ విగ్రహం చూసాము ఫ్రెండ్స్. ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 13 ఫీట్స్ ఉంటుంది. సో స్కిన్ టోన్ చూసుకోవచ్చు, పర్పల్ ఇచ్చారు. సో షేడింగ్ కూడా పర్పల్ ఇచ్చారు. ఫేస్ చూసుకోవచ్చు, స్మైలింగ్ ఫేస్. మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఈకల్ లాగా ఫెదర్స్ లాగా ఇచ్చారు. చూసుకోవచ్చు. సో అన్న వాళ్ళు అయితే వర్క్ చేస్తూనే ఉన్నారు డే అండ్ నైట్. చూసుకోవచ్చు. సో అన్న వాళ్ళు ఏమంటున్నారు అంటే 2-3 డేస్లో వర్క్ అనేది అంతా అయిపోగొట్టేస్తారంట. సో ఎవరికైనా కాంటాక్ట్ అయ్యేది ఉంటే అన్న వాళ్ళ నంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. సో ఎవరైనా కాంటాక్ట్ అయ్యేది ఉంటే అవ్వండి. ఎవరికైనా బుకింగ్ చేసుకోవాలంటే బుక్ చేసుకోండి. సో నెక్స్ట్ విగ్రహం వచ్చేసి మనకు ఈ విగ్రహం అనమాట. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి పింక్ కలర్ ఫ్లవర్స్ లాగా ఇచ్చారు. చూసుకోవచ్చు. సో వెనకాల అనేది విష్ణుమూర్తి అనమాట. సో మన గణేశుడు చూసుకోవచ్చు, స్మైలింగ్ ఫేస్ అనమాట. చూసుకోవచ్చు, అన్న అయితే వర్క్ చేస్తున్నారు, గోల్డెన్ కలర్ వేస్తున్నారు కడియాలకి. ఇది వచ్చేసి మనకి 4 హ్యాండ్స్ అనమాట. సో వెనకాల వచ్చేసి బ్యాక్గ్రౌండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూసుకోవచ్చు.
సో ఈ విగ్రహం చూసుకుంటే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి దాదాపు మనకి 14 feet ఉంటుంది అనమాట. సో వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రావణాసురు అనమాట, చూసుకోవచ్చు. ఫేసెస్ అనేది అవే. సో మన వినాయకుడు వచ్చేసి స్మైలింగ్ ఫేస్ చూసుకోవచ్చు. సో కళ్ళ వరకు చూసుకోవచ్చు, చాలా డీటెయిల్గా ఉన్నది. సో ఎవరికైనా బుకింగ్ చేసుకునేది ఉంటే చేసుకోండి ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో ఇస్తాను. पार्लियामेंट चुनाव में बॉडीगार्ड क्लोज हुआ था, उसके बाद फिर दोबारा जो वापस करने की बात की तो उन्होंने अपनी स्वेच्छा से. సో ఇది ఫ్రెండ్స్ మన భారత్ ఆర్ట్స్లో అప్డేట్. సో ఇంకో వీడియోలో కలుసుకుందాం. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.